హలో అండి, అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని నేను ప్రతిరోజు నిజంగా మీకోసం ప్రేయర్ చేస్తున్నానండి. చూడండి, ఆ కాయలు చూడండి ఎలా ఉన్నాయో. అవి నారింజ కాయలండి. చాలా స్వీట్గా ఉంటాయి ఆ కాయలు. చిన్న మొక్క దాని బకెట్లో పెట్టాం. పక్కనే చూడండి, అది ఇవి కూడా బత్తాయి ఆకులండి. అవి బత్తాయి రెండు పక్క పక్కనే ఉన్నాయి. కాయలు చూసారు పట్టుకోండి, చేతిలో మళ్ళీ గుచ్చుకుపోయిందండి. గౌక్కు నుంచి వదిలేసి మళ్ళీ మీకు తర్వాత లేట్గా చూపించాను దాన్ని. నేను బ్లడ్ వచ్చేసింది ఏకంగాను, అంత షార్ప్గా ఉన్నాయి ముళ్ళు. చాలా స్వీట్గా ఉంటాయండి ఈ కాయలు. చూడండి, గుత్తులులా కాస్తుంది. కొన్ని కోసిస్తారు, కొన్ని రాలిపోయినాయి. చూడండి, ఈ గుత్తులు అయితే 4 కాయలు ఉన్నాయండి. ఒకటే పైన ఒక కాయ ఉంది, కింద 4 కాయలు ఉన్నాయి. బత్తాయి కాయలు కూడా చాలా బాగా కాసినాయండి. అవి కూడా పిందెల్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పూత పిండి మీద ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే మా దొడ్లో రకరకాల పళ్ళ చెట్లు ఎప్పుడు ఉంటాయి, మీకు చూపిస్తూనే ఉంటాం. ద్రాక్ష మెయిన్ ఏంటంటే ద్రాక్ష పందిరి ఉండేది, అది మొత్తం పడిపోయింది మొన్న గాలి వానలకి. అది ఎలా వేసుకోవాలి చేయలేక వదిలేసాం. కొంచెం న్యూ ఇయర్ సందర్భంగా ఒక అమ్మాయితో పెట్టి శుభ్రంగా క్లీన్ చేయించేసామండి ఇందాక. అంటే ఇప్పుడే ఈ మొక్కలని చూపిస్తుండగా నాకు క్లీన్ చేస్తుంది. అలాగే బొప్పాయి, ద్రాక్ష, అంజూరం, జామ, సపోటా, ఇవన్నీ కూడా మా దొడ్లో ఉండే కాయలండి. చాలా చిన్నగా ఉంటుంది దొడ్డు, అయినప్పటికీ అందులో అన్ని రకాల మొక్కలు అన్ని కాయలు ఉంటాయండి. చూడండి, కాయలు ఎంత బాగున్నాయి చూసారా. గుత్తులో కాసిన 4 కాయలండి. అలా ఈ చెట్టు ఇప్పుడు కూడా వేసి ఇంచుమించు 5-6 ఏళ్ళు అవుతుంది. దీని స్వీట్ లెమన్ కూడా వేసాం. అదైతే సరిగ్గా లేదు, అది చూపించట్లేదు. చక్కని కాయలు కాస్తూ ఉంటుందండి నారింజ చెట్టు. చాలా బాగుంటాయండి కాయలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నారింజ కాయలండి. అలాగే మా దొడ్లో ఉండే చెట్లన్నీ కూడా మీకు తెలుసు. ద్రాక్షలో అంజూరాలు చాలాసార్లు చూపించాను. అలాగే సపోటా కాయలు ఎప్పుడు నిత్యం కాస్తూ ఉంటాయండి అవి. అలాగా ఇంకా మంచి పళ్ళ చెట్లన్నీ కూడా వేసాము. చోటు లేకపోయినా సరే ఉన్న కొద్ది చోట్ల చూడండి కాయలు ఎలా ఉన్నాయో చూసారా. బత్తాయి మొక్క కూడా పోతుందండి, కనిపిస్తుందే లేదు కానీ చిన్న పువ్వులు ఉన్నాయి. వాటికి తెల్లగాను ఆ చేతిలో ములుగు చూపించలేకపోతున్నాను. అవి కూడా సపోటాలండి. సపోటా కాయలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా స్వీట్గా ఉంటాయండి ఈ కాయలు. ఎంత టేస్ట్గా ఉంటాయి, అంత గుజ్జుతోటి కండతో భలే ఉంటాయండి కాయలు. చాలా బాగుంటాయి. చిన్న మొక్క వేసాం. కడియపు ఇవన్నీ కూడా కడియము నర్సరీలో పట్టుకొచ్చిన మొక్కలండి ఇవి. ఆ నర్సరీలో పట్టుకొచ్చిన మొక్కలు వేస్తే చక్కగా కాయలు కాస్తున్నాయండి. సరే, చాలా తీయ ఉంటాయండి కాయలు. చెట్టు నిండా చాలా కాయలు ఉంటాయి. చిలకలు ఇంకా పక్షులన్నీ కూడా కుట్టేసి కింద పడిపోతుంటాయండి. అవి ఒక్కోసారి మేము కోయించుకుంటాం, ఒక్కోసారి కోయించుకోము. ఇది చూడండి, సపోటా చెట్టు కనపడుతుంది కదా, చూడండి అది సపోటా చెట్టు. ఈ కింద ఉన్నది వావిలి మొక్క. ఇది వావిలి మొక్క. దానిపైన చూడండి సపోటా కాయలు ఎలా ఉన్నాయి చూసారా. గుత్తులు అవి కూడా ఇప్పుడు మళ్ళీ కాస్తాయి. నిత్యము కాస్తూ ఉంటాయండి సపోటాలు మా ఇంట్లోనూ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి సపోటాలు. ఆ సపోటాలో ఏ విటమిన్, సి విటమిన్ అధికంగా ఉంటాయి. అవి మనకి ఎంతో మంచిదండి. అంత పుష్కలంగా ఉన్నటువంటి విటమిన్లు సపోటాలో మాత్రమే ఉంటాయండి ఎక్కువ. చాలా బాగుంటాయండి. సి విటమిన్ రోగనిరోధక శక్తి పెంచుతుంది తెలుసు మీకు. ఏ విటమిన్ కంటికి మంచిది. చూడండి, సపోటా కాయలు చూసారు. కోలగా కొన్ని, గుండ్రగా కొన్ని, భలేగా కాస్తాయండి కాయలు. చాలా బాగుంటాయండి. ఇంకో చెట్టు కూడా ఉండేది కానీ అది కాయటం మానేసింది. చూడండి, పందిరి చూడండి, ద్రాక్ష పందిరి. మీకు చూసారు చాలాసార్లు నా వీడియోలు తెలిసిన వాళ్ళు పాత వీడియోలు చూస్తే కానీ తెలుస్తుందండి. ద్రాక్ష ఎక్కువ చాలా వీడియోలు పెట్టాను. మంచి కాయలు కాదు గుత్తులుగా. ప్రస్తుతానికైతే పందిరి మొత్తం పడిపోయిందండి. ఆ సన్న తీగలతో వేసాము, అది బరువు తట్టుకోలేక పడిపోయింది. ఇప్పుడు అది కిందే ఉంది చూసారు ఎలా ఉందో. దాన్ని శుభ్రంగా నరికేసి మళ్ళీ అది మొగ్గలు వచ్చేటప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. తప్పనిసరిగా దాన్ని మళ్ళీ ప్రూనింగ్ చేస్తామండి. మొత్తం చూడండి దాన్ని ఎంతలా ఉందో చూసారండి. దాని యొక్క కాండం కాదు అది, పైన డాబా మీద ఉన్న కింద ఉంది చెట్టు అంతాను. డాబా మీద కూడా అంతలా ఉందండి. దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఎక్కడైనా గుచ్చేస్తే గుత్తిన మొక్కలు వలిసిపోతాయండి ద్రాక్ష. నేను అలాగే వేసిన మొక్క ఇది. చాలా బాగా కాస్తుందండి. ఇప్పుడు వచ్చి కూడా కాయలు కాస్తూనే ఉంది చూసారండి. సపోటా కాయలు ఎంతో ఆరోగ్యానికి మంచి కాయలండి. అంత మంచి కాయలు ఉండవు. సపోటా మొక్క చూడదు ఎలా ఉందో. ఇంట్లో అది సపోటా ఇంట్లోనే ఉంటుందండి మాకు. మొక్కలన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి. ఈ చెట్టు కింద కూర్చొని మేము బట్టలు ఎత్తుక్కుంటాం. అలాగే ట్యాప్ దీని కిందే ఉంది. మరి ఇంకా
చాలా కూర్చుని ఇంకా చేపల బాగు అన్నీ అక్కడ చేస్తాం. చూడండి, ఇది అంజూరం అండి. ఇది అంజూరం కాయలు గతంలో చాలాసార్లు చూపించాం. మా చెట్టు కాయలు అండి ఇవి. అలాగా పగిలిపోయి ఉంటున్నాయి. ఏం చేత దొరికిన కాయలు ఎండు ముడి కోసే ఉండాలి. సరే, జామకాయలు అండి. జామకాయలు చూడండి, పక్షులు కొట్టేస్తాయి. ఎర్రజామ అండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేయడానికి మనం పళ్ళు ఎక్కువ తీసుకోవాలి. మన ఇంట్లో అన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయండి. ఉన్న కొంచెంలోనే అక్కడే అన్ని రకాల మొక్కలు వేసేసాము. చోటు తక్కువే, ఇల్లు చిన్నదంటే 5 సెంటీమీటర్ 5 ఏంటది అది అంటారు కదా, కట్టామండి. 5 సెంట్లు కట్టాం. అయినా కానీ ఇరుగ్గా ఉంటుంది ఇల్లు. అయినప్పటికీ మొక్కలన్నీ పెంచాం.